హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ రమణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాలు కూడా అందిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా జనని సురక్ష యోజన, ఆరోగ్య ఆసరా, ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. జనని సురక్ష యోజన, అదేవిధంగా ఆరోగ్య ఆసరా, ఈ రెండు పథకాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే ప్రసవం చేసుకుంటారో వారికి వర్తిస్తాయి. వీరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వ్యక్తులై ఉండాలి. తర్వాత తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈ జనని సురక్ష యోజన పథకానికి 1000 రూపాయల లబ్ధి, ఆరోగ్య ఆసరాకి 5000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య ఆసరాకి ఈ తెల్ల రేషన్ కార్డుతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉండాలి. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గురించి మాట్లాడుకోదలుచుకుంటే, గత వీడియోలో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ఎవరికి వర్తిస్తుందో అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. క్లుప్తంగా మాట్లాడుకోవాలనుకుంటే, మొదటిసారి గర్భిణీ ధరించిన మహిళలకు, మొదటి కాన్పులో ఆడ శిశువును జన్మించిన బాలింతలకు ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అనేది వర్తిస్తుంది. దీనికి వీరు కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దానితోపాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం దీనికి అనర్హులు. ఈ పథకానికి వారికి వర్తించవు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయము. మొదటిసారి గర్భిణీ ధరించిన వారికైనా 5000 రూపాయలు, అలాగే రెండవ కాన్పులో ఆడ శిశువును జన్మించిన వారికి 6000 రూపాయలు ఈ పథకం ద్వారా వర్తిస్తాయి. వీటన్నిటిలోని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పథకాలకు సంబంధించిన సొమ్ములు, మనీ ఏదైతే ఉందో, ఈ మనీ చెక్కుల రూపైనా కానీ నగదు రూపైనా కానీ ఇవ్వబడదు. నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి మాత్రమే ఇవి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. దాన్ని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటాము. ఇందులో చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా అశ్రద్ధ కూడా వహిస్తూ ఉంటారు. చాలామంది మహిళలు గర్భిణీ ధరించిన వెంటనే ఆయా గ్రామాల్లోని మహిళా ఆరోగ్య కార్యకర్తని, ఆశాను సంప్రదిస్తారు. వారు నమోదు చేసుకున్న అనంతరం ఈ పథకం గురించి తెలియజేస్తారు, దరఖాస్తు చేసుకోమని చెప్తారు. చాలామంది నిర్లిప్తంగా మాకెందుకులే పడతాయా, ఈ ఆధార్ కార్డు, ఈ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడాలు, ఇవన్నీ మనకెందుకు వచ్చినవిలే అనుకుంటూ అశ్రద్ధ, నిర్లక్ష్యం చేస్తారు. ఆ పక్కింట్లోనో లేదా బంధువులకో ఈ లబ్ధిని నగదు వచ్చిన తర్వాత అప్పుడు మేల్కొంటారు. అప్పుడు ఈ మహిళా ఆరోగ్య కార్యకర్త దగ్గర, ఆశా దగ్గరకు వెళ్ళి మళ్ళీ మేము దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళ గర్భిణీ ధరించే ముందు ఆఖరి బహిష్టు ఎప్పుడైతే అవుతుందో ఆ రోజు నుండి 570 రోజుల లోపల మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తదుపరి అవకాశం ఉండదు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి గర్భిణీ స్త్రీ, మహిళా ఆరోగ్యకర్త, ఆశా సలహాలు తీసుకుని, సూచనలు తీసుకుని దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా ఈ అమౌంట్, ఈ బెనిఫిట్ని పొందగలుగుతారు. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ, చాలామందికి ఈ అమౌంట్ శాంక్షన్ అయిందని వైద్య ఆరోగ్య సిబ్బంది చెప్తారు. వీరు మ్యారేజ్ అయిన తర్వాత అకౌంట్ ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్లో చూసుకుంటే ఈ అమౌంట్ కనిపించదు. అప్పుడు ఏమనుకుంటారు వీళ్ళందరూ, ఏఎన్ఎం గారు నాకు డబ్బులు పడ్డాయని చెప్పారు, నాకు అమౌంట్ పడలేదు అంటూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంటు ఏ ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఇది సర్వసాధారణంగా ఈ గర్భిణీ స్త్రీ
మ్యారేజ్ కాకముందు లేదా చదువుకున్న సందర్భంలో స్కాలర్షిప్ల కోసం ఏదైనా అకౌంట్ ఏర్పాటు చేసుకుని ఆ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేయబడితే ఈ ప్రభుత్వం ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడిన అమౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మీరు కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లో చూసుకోవడం ద్వారా డబ్బులు పడలేదని అపోహపడుతూ ఉంటారు. ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఈ సూచనలు పాటించాలి. అందుకని ప్రభుత్వం ఏం చేసింది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ద్వారా ఈ ట్రాన్స్ఫర్ చేస్తుంది అమౌంట్ని. దానికి అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాలకు సంబంధించిందే కాకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ సంక్షేమ పథకానికి సంబంధించిన అమౌంట్ అయినా సరే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకి లింకు చేయబడిన బ్యాంక్ అకౌంట్కి మాత్రమే ఈ నగదు బదిలీ చేయబడుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏ బ్యాంకులో అయితే మీ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐకి లింక్ చేయించుకోవాలి. తద్వారా ఏ పథకానికి సంబంధించిన అమౌంట్ అయినా సరే అందులో నేరుగా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఒకవేళ అలాంటి చేయించుకోవడం చాలా ఒక్కొక్కసారి ఇబ్బంది అవ్వచ్చు. కాబట్టి పోస్టల్ బ్యాంక్, ఇండియన్ పేమెంట్ పోస్టల్ బ్యాంక్ అని పోస్ట్ ఆఫీసులో అకౌంటు 200 రూపాయలు ఇస్తే పోస్టల్ ఆఫీస్లో ఐపీపీ బ్యాంక్ ద్వారా ఎన్పిసిఐకి లింక్ చేయబడిన అకౌంట్ని వాళ్ళు ఓపెన్ చేస్తారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి, ఏదైనా సరే ఏ సంక్షేమ పథకానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ అయినా సరే ఈ ఎన్పిసిఐ అకౌంట్కి లింక్ చేయబడిన పోస్టల్ బ్యాంక్ అయి ఉండొచ్చు, మామూలు బ్యాంకులు అయి ఉండొచ్చు. ఈ రెండింటిలో దేనికైనా సరే ఈ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఇది వ్యూయర్స్, ఈ విధంగా ఇప్పుడు మనం జనని సురక్ష యోజన, ఆరోగ్య ఆసరా, ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాల గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ఆ పెన్షన్ని పొందే విధానం ఎలాగా, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరెవరు అర్హులు అనే విషయాల గురించి మరో వీడియోలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.